హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే మా పుట్టింటికి వచ్చానన్నమాట. సో అక్కడ ఏమేమి చూపించాలి అనుకుంటున్నానంటే, నేను వచ్చేసి ఈరోజు మా కళ్ళం ఎలా ఉంది, కళ్ళం టూర్ అనమాట. అందరూ ఇంట్లో వాళ్ళు ఏమంటారు, హోమ్ టూర్ చేస్తూ ఉంటారు కదా, కానీ నేను వెరైటీగా మా కళ్ళం టూర్ అంటే మా కళ్ళంలో ఏమేమి ఉంటాయి, నెక్స్ట్ అలాగే మా ఊరు ఎలా ఉంటుంది, మా ఊరికి దగ్గరలో ఏ ఏ ఊరు ఉంటుంది అనేది నేను క్లారిటీగా చెప్పానమాట. లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, వీడియో అయితే చాలా బాగుంది. సో మార్నింగే లేచాను, లేస్తేనే పిల్లి అలా గడ్డి మీద పడుకుందని వీడియో తీశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి దానికి పాలన్నం పెడుతూ ఉన్నాను అనమాట. అది తింటూ తాగుతూ ఉంది. అలాగే ఈ పిల్లి తెలుసా, అసలు చాలా భయపడుతుంది అనమాట. అంటే నేను పట్టుకొని ఏమైనా చేస్తానో ఏంటో అనేసి. సో అదైతే భయపడుతూ ఉంది. చూడండి, బాగుంది కదా. ఇక్కడికి వస్తే జంతువులతోనే ఎక్కువ ఉంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఇక్కడ అన్ని జంతువులు ఎక్కువగా ఉంటాయన్నమాట. మేక పిల్లలు, పిల్లి, అలాగే ఆవులు, బర్రెలు ఇలా ఎక్కువగా ఉంటాయి. సో నేను అందుకే ఈ వీడియోలో మీ అందరికీ చూపించాలి అని అనుకుంటున్నాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ప్రతి ఒక్కరూ వాచ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇవి చిన్న చిన్న మేకపిల్లలు అనమాట. అంటే వాళ్ళ మమ్మీ దగ్గర నుండి కొనుక్కొని వచ్చినారనమాట. సంతలో అమ్ముతూ ఉంటారు చిన్న చిన్నవి. సో అవే ఇవి. దానికి రోజు పాల డబ్బి పెట్టి ఇలా పాలు అనేవి ఇస్తూ ఉంటామన్నమాట. మాకు ఆవులు ఉన్నాయి. సో ఆవు పాలు ఈ మేక పిల్లలకి పట్టిస్తూ ఉంటాము. రోజుట ఒక బాటిల్ అనమాట. ఎందుకంటే అవి చిన్న పిల్లలు కదా, సో అందుకు తప్పకుండా పాలు అనేవి పట్టిస్తూ ఉండాలన్నమాట. అప్పుడే అవి ఇంకా హెల్తీగా తయారవుతూ ఉంటాయి అన్నమాట. మనకి ఇంకా చిన్న పిల్లలే కదా. సో నేనైతే దానికి తాపిస్తాను ఈరోజు అనేసి తాపుతూ ఉన్నా అనమాట. అవి ఎంత బాగా గుర్తుపడుతున్నాయంటే, నేను ఒక్కసారి తాపిన ఈరోజు ఒక్కటే అనమాట. ఇంకా అది నా వెంటనే వస్తుంది. నేను వచ్చేసరికి లేచి నిల్చుంటుంది అనమాట. మూగజీవులు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటాయి కదా. నెక్స్ట్ వీడియో స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో. డోంట్ మిస్. ఊరికి వచ్చాను అనమాట. సో మీ అందరికి ఒకసారి మా కళ్ళం చూపిస్తామని అనుకుంటున్నాను. వెళ్తున్నా, మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నా. చూద్దాం. చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది అన్నమాట. అన్నీ ఎక్కువ రాళ్ళే కనిపిస్తాయి, కొంచెం కొండలా ఉంటుంది. ఓకే, ఈ చింత చెట్టుకి అయితే చిన్న ఉన్నప్పుడు మస్తు చింతకాయలు తెంపుకునేవాళ్ళం. ఇప్పుడు చాలా పెద్ద అయిపోయింది. కొమ్మలన్నీ కిందికుంటే అవి కొట్టేశారు. సో పైకి అయినాయి అన్నమాట. చూడండి, అక్కడేమో మా గ్రాండ్ ఫాదర్ అనమాట. మా జనాన్ని వస్తున్నాడు. పశువులు వదలడానికి టైం అయింది. సో పశువులను వదలడానికి వస్తున్నాడు అనమాట. నేను కూడా వచ్చిన ఈరోజు మీకు చూపియాలి అనేసి. వినిపిస్తున్నాయా మీకు సౌండ్స్, పక్షుల శబ్దాలు? చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి బ్యాక్ కెమెరా అనమాట. చూడండి, స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది అనమాట దారి. పక్షుల అరుపులు చాలా బాగా వినిపిస్తున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఆవులు. ఆ వైట్ కలర్ది వచ్చేసి మమ్మీ అనమాట. ఇదేమో దాని దూడ. ఎంత పెద్ద అయిపోయింది కదా. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఇది మా ఆవు.
సో మా కళ్ళం అంతా ఇలా ఉంటుంది అన్నమాట. అక్కడేమో గడ్డి వాము ఉంటుంది. మాకు చాలా ఆవులు ఉండేవి, 70 ఆవులు అన్నమాట. అప్పుడు ఈ కళ్ళం మొత్తం చాలా నిండుగా ఉండేది. ఇంకా నా పెళ్ళికి అనేసి అన్నీ అమ్మేశారు. సో ఇంకా అవి 2 ఉన్నాయన్నమాట. సంవత్సరానికి ఎరువు అయితే 11 ట్రాక్టర్లు అట్లా అయ్యేదన్నమాట. అంటే 70 ఆవులు కదా, చాలా ఎరువు వచ్చేది. అసలు ఇది అయితే చాలా నిండిపోయి ఉండేదన్నమాట. ఇక్కడ మేము ఎరువు అనేది వేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కళ్ళంలో అన్నమాట. ఇక్కడ మా చిన్న జేజీ అంటే జనాన వాళ్ళ పిన్నిని ఇక్కడే బూంచినారనమాట. మేము కళ్ళలలోనే బూంచుకుంటాము. అంటే శ్మశాన వాటిక కూడా ఉంది, ఎవరికి ఇష్టం వచ్చినట్టు అందరు శ్మశానంలోనే బూంచుతారు. బట్ మేమైతే మా కళ్ళంలోనే బూంచుకున్నాం అనమాట. నెక్స్ట్ ఎలాంటి సమాధులు అవి కట్టించలేదు, ఎందుకంటే సమాధులు కట్టిస్తే పూజలు చేయాలి అది ఇది అంటారు కదా. సో నార్మల్గా బూంచేశారు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడైతే నేను చాలా చెట్లు వేసాను, బట్ అన్నీ చనిపోయాయి అన్నమాట. నేను పెళ్ళి కాకముందు ఇక్కడ అంతా పూల చెట్లు అవి ఇవి వేసుకునేదాన్ని. ఇప్పుడు వర్షాకాలం కదా, చూడండి మొత్తం మనకి గ్రీన్ కలర్ గ్రాస్ ఎంత బాగా పెరిగింది కదా. చూడ్డానికైతే చాలా బాగుంటుంది. అక్కడ మీకు డోర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి వేణుగోపాల స్వామి గుడి అన్నమాట, గట్టు పైన అన్నమాట. చూడండి మనకి చెట్లన్నీ కవర్ అయిపోయినాయి అన్నమాట. ఇక్కడ కృష్ణుడి గుడి ఉంటుంది, గట్టుగోపాల స్వామి అని మేము అంటాము. అంతే కొంచెం గట్టులా ఉంది కదా, సో అందుకు. చూస్తున్నారు కదా, ఇదంతా మా కళ్ళమే. చూడండి అది వచ్చేసి ఎంట్రన్స్. మనం ఇట్లా స్ట్రైట్గానే రావచ్చు, లేదా ఆ స్తంభం దగ్గర నుండి అటు అయినా వెళ్ళొచ్చు. అటు వెళ్తే మనకి ఇందాక ఆవులు, నెక్స్ట్ దిబ్బ అవన్నీ ఉన్నాయి కదా, అట్లా వస్తుంది దారి. నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఆవులు అసలు నిండిపోయి ఉంటాయన్నమాట. నా దగ్గర ఆవులు ఉన్నప్పుడు వీడియోస్ కూడా ఉన్నాయి. రాను నేను ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మా ఊరు చూడండి, పెద్ద ఊరేం కాదు, మాది చాలా చిన్న ఊరు, చిన్న పల్లెటూరు. మాకు ఇప్పుడైతే బస్ కూడా లేదనమాట. ఊరికి రావాలి అన్నా వెళ్ళాలి అన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, కళ్ళం నుండి మనం చూస్తే మనకి ఊరి వ్యూ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి గోరెంటాకు చెట్టు. నెక్స్ట్ ఈ కానుగ చెట్టు నేనే నాటిన. నేను అప్పుడు స్కూల్ చెప్పేదాన్ని మా ఊర్లో. సో అప్పుడు ఇలా చెట్లు వచ్చేవన్నమాట. ఇది వచ్చేసి సుంకేసుల చెట్టు, అవి నేనే నాటాను, నాకంటే పెద్దగా అయిపోయినాయి అన్నమాట. చూస్తున్నారు కదా. సో ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి, మాకైతే చాలా కట్టెలు ఉంటాయన్నమాట. మనకి ఏమంటారు, కొండకు పోయి కొట్టుకొని రావాలి లేదా పొలం దగ్గర తెచ్చుకోవాలి అనేది ఏమీ అవసరం లేదు. కుప్పలు కుప్పలు ఉంటాయి, వండేతోళ్ళే కావాలా పొయ్యి మీద. కట్టెలు మాత్రం ఫుల్ ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇది వచ్చేసి ఇది రాయి మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే తప్పకుండా నాకు చెప్పండి. ఇది వచ్చేసి అప్పట్లో ఈ హోల్ కనిపిస్తుంది కదా, దీంట్లో నుండి అవతలకి స్టిక్ పెట్టి మనకి వడ్లు కానీ అవి ఉంటాయి కదా, కంకులు వేరు చేసేవాళ్ళు అనమాట, ధాన్యపు గింజలని. అప్పట్లో మనకి ట్రాక్టర్స్ అవి ధాన్యపు గింజలు అనేవి వేరు చేసేదన్నమాట. ఇది ఉంటే అప్పట్లో ట్రాక్టర్ ఉన్నంత అంటే అంత బెనిఫిట్, అంత యూస్ఫుల్ అనమాట ఇది. ఇంక ఇప్పుడు ఎవ్వరు వాడట్లేదు. ఓకే, నేను జనాలను అడిగి తెలుసుకున్నాను అనమాట. దీన్ని వచ్చేసి కంకర గుండు అంటారంట. సో చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మా ఊరికి దగ్గరగా ఏదంటే అల్లంపూర్ ఉంటుంది అనమాట. అల్లంపూర్ చాలామందికి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసే ఉంటుంది. అల్లంపూర్ అనగానే మనకి గుర్తొచ్చేది జోగులాంబ అమ్మవారు అనమాట. మేము జోగులాంబ అవ్వ అని అంటాము. సో ఇక్కడ నుండి చాలా బాగా కనిపిస్తుంది. మేమైతే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, పడవలలో వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కాబట్టి బ్రిడ్జ్ చేసినారు, లేదంటే మేము ఎప్పుడు చూసినా అల్లంపూర్కి నడుచుకుంటూ పడవలో వెళ్ళేవాళ్ళం అనమాట. సో మీకు ఇక్కడ నుండి కనిపిస్తుంది, నేను చూపించడానికి వెళ్తున్నాను. ఇంక ఇదంతా మా కళ్ళమే, చాలా పెద్ద ఉంటుంది. చూస్తున్నారు కదా,
ఇక్కడ నెక్స్ట్ ఆ వామి అవతల కూడా మా కళ్ళమే అనమాట. సో నేనైతే ఇప్పుడు మీకు వాటర్ అవన్నీ చూపిస్తాను, వెయిట్ చేయండి. అమ్మవారు వచ్చేసి మనకి చాలా పవర్ఫుల్ అనమాట. 5వ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబవ్వ. సో మేమైతే చాలా అదృష్టం చేసుకున్నామని అనుకోవచ్చు, ఎందుకంటే అమ్మవారి దగ్గర ప్రాంతంలో మేము ఉన్నాం కదా. సో నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతూ ఉంటాను. సో వస్తున్నా ఫ్రెండ్స్, కొంచెం ఆగండి, నేను చూపిస్తా మీకు. యాక్చువల్లీ గమనించినట్టయితే మీకు వాటర్ కనిపిస్తూ ఉంటాయి, చూస్తున్నారా? వర్షాలకి మనకి ఎయిర్ అనేది ఫుల్ వచ్చేసిందనమాట, చూస్తున్నారు కదా. సో నేనైతే ఈ రాళ్ళ మీద నడుస్తూ వెళ్తున్నా. ఓకే, ఎస్, ఫైనల్లీ వి డన్. చూడండి, మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా మనకి వాటరే అనమాట. తుంగభద్ర చూస్తున్నారు కదా, మనకి అంతా వాటర్ వచ్చేసినాయి. ఆ వాటర్ మనకి ఇక్కడ మా కళ్ళం ఒడ్డుకి, మీకు ఈ కళ్ళం చూపిస్తున్నా కానీ ఇంకా చెట్లు అడ్డం ఉన్నాయన్నమాట. ఈ నుండి ఇంకా కిందికి ఉంటుంది, కిందికి ఒక 50 అడుగుల దాకా ఉండొచ్చు. సో ఇది గట్టు కదా, సో ఇక్కడ వెనకాల భాగం అనమాట ఇది. ఇక్కడ నుండి చూస్తే మనకి అల్లంపూర్ బాగా కనిపిస్తుంది. చెట్లు అడ్డంగా ఉండడం వల్ల మనకి బిల్డింగ్స్, టెంపుల్, ఏదైనా సాంగ్స్ పెట్టినా అన్నీ వినిపిస్తూ ఉంటాయి మాకి, మైక్ అవన్నీ. సో అవన్నీ వాటర్ అనమాట. మాకైతే ఫిషెస్ చాలా బాగా దొరుకుతాయి. సో చూసారు కదా. నెక్స్ట్ నేను ఎప్పుడైనా అల్లంపూర్కి నడుచుకుంటూ వెళ్ళడం లేదా అలా చేస్తే తప్పకుండా వీడియో తీసి పెడతాను. ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదనమాట, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అల్లంపూర్కి వెళ్తా. చూడండి, ఈ చెట్టు చూస్తున్నారా, ఇది వచ్చేసి మా కలంలో చింత చెట్టు అనమాట. దీనికి ఎన్ని స్వీట్ మెమోరీస్ ఉన్నాయో. చిన్నప్పుడు ఇంకా ఏమైనా స్నాక్స్ కొనుక్కొని నేను మా ఫ్రెండ్ వచ్చి ఈ చెట్టు మీద కూర్చొని తినేవాళ్ళం. ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాం అనమాట మంచిగా. ఈ చెట్టుని ఎక్కేవాళ్ళం. ఇప్పుడు అసలు ఈ చెట్టు సందులో నేను పడతానో లేదో కూడా తెలియదు, అంటే కొమ్మలు చాలా దగ్గరకు ఉన్నాయి కదా. అప్పుడైతే బాగా ఫుల్ ఎక్కి అంత చిగురు తెంపుకొని తినడం, లేదా ఏమంటారు షాప్ నుండే లేస్ అవన్నీ తెచ్చుకొని ఇలా పైకెక్కి కూర్చొని తినడం అలా చేసేవాళ్ళం అనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే మా కళ్ళం. సో చూసారు కదా ఎలా ఉంది మా కళ్ళం, బాగుందా? ఏమంటే మొత్తం గ్రీన్ గ్రాస్తో కప్పేసినట్టుంది. మీరు అనుకోవచ్చు కళ్ళం ఏడ కనిపిస్తుంది, మొత్తం అంతా గ్రీన్ గ్రాసే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు వర్షాకాలం కదా, సో మొత్తం చెట్లు వచ్చేసాయన్నమాట. నెక్స్ట్ అక్కడైతే ఒక పెద్ద పుట్ట ఉంటుంది అనమాట. మేము నాగుల చవితికి అక్కడే పాలు పోస్తూ ఉంటాము. సో అక్కడ కూడా మనకి ఏమైంది, చెట్లు మొలిచినాయి. సో చూడండి, చూపిస్తా. మీరు బ్యాక్గ్రౌండ్ గమనిస్తున్నారా, అక్కడ మనకి కనిపిస్తుంది చూడండి వేణుగోపాల స్వామి టెంపుల్. వెయిట్, నేను చూపిస్తాను మీకు. యా, చూస్తున్నారు కదా, వెనకాల వచ్చేసి టెంపుల్. కనిపిస్తుందో లేదో అనే డౌట్ వచ్చిందనమాట, అందుకే మళ్ళీ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను. మనకి లోపల ఇట్లా చెట్లు అన్నీ వేసారనమాట. ఇన్ని రోజులు లేకుంటుండే, ఈ మధ్య కొంచెం డెవలప్ చేసి నీట్గా చేశారు. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ చాలా పెద్ద పుట్ట అనమాట. ఇక్కడ కూడా మొత్తం పారం చెట్లు మొలిచినాయి. సో నెక్స్ట్ ఇలా చిన్నగా వస్తే మనకి ఇక్కడ చూడండి, మేమైతే ధోని అంటాం అనమాట. అంటే హౌస్, నీళ్ళు స్టోర్ చేసుకునేది చిన్న హౌస్ ఇది. ఇది వచ్చేసి చూడండి ఎన్ని వాటర్ ఉంటాయి, ఒక చిన్న పాండ్ లాగా అనిపిస్తుంది కదా మీకు. సో అప్పుడైతే మాకు చాలా 70 ఆవులు ఉండేవి కదా. సో దాని అన్నిటికీ నీళ్ళు కావాలంటే మేము ఇలా పెద్దగా గుంత తీసుకున్నాం అనమాట. ఈ గుంతలో స్టోర్ చేసి అన్నీ తాగి వెళ్ళేవి. ఇంకా గుంత నిండిన తర్వాత ఆఫ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేమో ప్లాంట్స్ అనమాట. మా జనాన్న చెట్లు వేసినాడు.
ఇక్కడ చూడండి మా జనాన్న ఐడియా చూడండి, ఎందుకంటే వాళ్ళు ముసలోళ్ళు కదా, అవతలికి వెళ్ళి నీళ్లు పోయలేడు కాబట్టి మనకి ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా రేకులు, ఆ రేకులని ఇలా కట్ చేసి ఇలా పెట్టాడనమాట. ఇక్కడ నుండి మనం వాటర్ పోస్తే లోపలికి మనకి వాటర్ అనేవి వెళ్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, అదిగో అలా పెట్టాడు. నిజంగా అంటే టెక్నిక్ మా జనానికి చాలా బాగుంటుంది. ఆయన మంచి బ్రెయిన్ అనమాట, మంచిగా ఆలోచిస్తాడు. నెక్స్ట్ ఇక్కడైతే నా ఉయ్యాలు ఉండేది ఈ వేప చెట్టుకి, బట్ ఈ మధ్య అది పుచ్చిపోయిందనమాట, ఇంకా తీసేశారు. లేదంటే ఇక్కడ ఉయ్యాలు ఉండేది. అలాగే ఇక్కడ అయితే పెద్ద ఏమంటారు రేగిపళ్ళ చెట్టు ఉండేదంట. అంటే మేము కాదు, మా డాడీ అత్తమ్మ వాళ్ళు చిన్న ఉన్నప్పుడు అందరు వచ్చి రేగిపళ్ళు తెంపుకొని పిల్లలందరూ ఇంటర్వెల్ కొడితేనే స్కూల్ నుండి ఇక్కడికే వచ్చేవాళ్ళంట. చాలా బాగా కాసేవంట, బట్ కొట్టేసారి ఇప్పుడు లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి కట్టెలు అన్నమాట. మా ఇంట్లో అంటే గ్యాస్ యూజ్ చేస్తారు, నెక్స్ట్ కట్టెల పొయ్యి ఎక్కువగా యూజ్ చేస్తామన్నమాట. చూడండి, అందుకే ఇట్లా దీళ్ళని కట్టెన కుచ్చన్లు అంటారు అనమాట. అంటే ఎండాకాలం మనకి పనులు ఉండవు కదా, సో అప్పుడు ఇట్లా కట్టెలను అన్నిటిని కొట్టి స్టోర్ చేసుకుంటూ ఉంటారు. చూస్తున్నారు కదా, వాము, గడ్డి వాము. నెక్స్ట్ లోపలికి వెళ్ళి నేను మా జనాన్ని ఎలాంటి ప్లాంట్స్ ఏమేమి వేసాడని చూపిస్తా. ఇది వాము లోపల, ఎందుకంటే మనకి వాము లోపల ఎందుకు వేసారంటే బయట ఉంటే మనకి పశువులు తినేస్తాయి కదా చెట్లను, సో అందుకే లోపల వేసాడు. వెళ్ళడానికి దారి లేకుండా మొత్తం కంపేసేసినాడు అనమాట. ఇంక ఇప్పుడు ఇవన్నీ తీసుకొని నేను వెళ్ళలేను. సో ఇంకెప్పుడైనా ఇంకొకసారి నేను ఏమేమి చెట్లు నాటినాడు మా జనాన్న అనేది మీకు నేను చూపిస్తానమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ కళ్ళం కాక మాకు ఇంకా అక్కడ ముందర ఒక రూమ్ కూడా ఉంది, అంటే షెడ్ అనమాట. అంటే వర్షాలు వచ్చినప్పుడు ఉంటుంది కదా, వర్షాలు వచ్చినప్పుడు దూడలను అట్లా, అప్పుడు ఎక్కువ పశువులు ఉన్నప్పుడు దూడలు అనేవి 24 గంటలు వర్షం మనకి పడినప్పుడు దూడలు అనేటివి మనకి దెబ్బతింటాయి అనేసి మనకి రేకుల షెడ్ అనేది కూడా వేసుకున్నాము. సో ఇప్పుడు మీకు ఆ షెడ్ చూపిస్తాను. ఇప్పుడు కూడా వర్షాల టైంలో అక్కడ కట్టేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు నార్మల్గా అయితే ఇంకేం లేదు, మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ షెడ్ అనేది మనకి కళ్ళంలో ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట. ఇట్లా కంచెలు పెట్టుకోవడం అలవాటు, ఎందుకంటే మనకి ఇక్కడ పశువులు ఎక్కువ వస్తూ ఉంటాయి, సో కంచె పెట్టుకోవాలి. ఓకే. ఓ ఇక్కడ కూడా మా డాడీ ఒక దూడని కట్టేశాడు. చూడండి, మనకి ఇక్కడ ఎంట్రన్స్లో హౌస్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇదంతా చిన్న పశువుల దొడ్డి అనుకోవచ్చు మీరు. చిన్నదన్నమాట, చిన్న కళ్ళం. ఐ థింక్ దీనికి ఏమైనా ఆరోగ్యం అట్లా బాగాలేకుంటే ఇక్కడ కట్టేసి ఉండొచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుంది. అప్పుడు మా డాడీ వాళ్ళు ఇక్కడే పడుకునే వాళ్ళు. ఇక్కడ ఒక మంచం ఉండే, ఫ్యాన్ ఉండే, లైట్ ఇప్పటికి కూడా ఉంది అక్కడ. మంచం, ఫ్యాన్ ఇంకా అవి ఇంటికి వచ్చేసినాయి అనమాట. అప్పుడు ఎక్కువ ఆవులు కాబట్టి మా డాడీ మమ్మీ వాళ్ళు ఇక్కడే పడుకునేవాళ్ళు, నేను జనానా జేజీ ఇంట్లో పడుకునే వాళ్ళం అనమాట. ఇంక ఇప్పుడు పశువులు పెద్దగా లేవు కదా, జస్ట్ ఈ 3 కాబట్టి ఇంక ఇక్కడే కట్టేస్తూ ఉంటారు. చూడండి, అదైతే బెదిరిపోతుంది అనమాట నన్ను చూసి. చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, వాళ్ళ మమ్మీ అయితే మంచిగా ఏమనదు. సో చూస్తున్నారు కదా, కళ్ళం అయితే ఇలా ఉంటుంది. కళ్ళంలో నుండి కూడా మనకి ఊరు అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అది మెయిన్ రోడ్ అనమాట, అక్కడ కనిపిస్తుంది కదా. సో ఇదంతా మనకి గుట్టలుగా ఇట్లా ఉంటుంది. ఇది చూడండి, దూడ అనమాట. బెదిరిపోతుంది. బేసిక్గా చెప్పాలంటే మామూలుగా అంటే నా గురించి చిన్న స్టోరీగా ఏదైనా చెప్పాలి అనుకుంటే, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమా ఉంటుంది కదా, సో దాంట్లో చెప్తాను చూడు, మేము కూడా చాలా రిచ్, మాకు ఆవులు ఉంటాయి, బర్రెలు ఉంటాయి, అలాగే ప్రేమగా చూసుకునే మా అన్నయ్య కూడా ఉన్నాడని. సేమ్ నాకు కూడా అంతే అనమాట.
ఆవులు ఉన్నాయి, మేక పిల్లలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాగే ప్రేమగా చూసుకునే మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనమాట. మేము వచ్చేసి మా ఇంట్లో నేను, అమ్మ, నాన్న, జేజీ, జనాన 5 మెంబర్స్. మాది చిన్న ఫ్యామిలీ. నేను ఒక్కదాన్నే కిడ్ మా ఇంట్లో. చూస్తున్నారు కదా, మీరు ఈ వీడియో అంతా చూడండి. ఇది వచ్చేసి బండి పరం అన్నమాట. ఇప్పుడైతే బండి లేదు, ఇంకా అది పొలాలకు వేసుకునే పైప్స్ అవి ఇవి ఉంటాయి కదా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇదిగా అక్కడ కనిపిస్తుంది కదా మీకు, జూమ్ చేస్తాను. అదిగో అక్కడ బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేసి మనకి అల్లంపూర్ అనమాట. చూడండి, వాటర్ అయితే ఎంత ఫుల్గా వచ్చినాయో, ఫుల్ వాటర్ వస్తున్నాయి అన్నమాట. మా ఊరి ఒడ్డుకు వచ్చి ఆనుకుంటాయి అన్నమాట ఈ వాటర్ వచ్చేసి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అందరూ హోమ్ టూర్ చేశారు, నేను వెరైటీగా కళ్ళం టూర్ చేసిన అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. చూడండి మా ఆవు ఎలా చూస్తున్నాం, మీ సైడ్ ఏమో చెప్తుంది అని. రా రా రా, ఏమనంలే. చూసారా, గోమాత. ఒక్కసారి నేను కొత్తగా వచ్చాను కదా, సో అందుకే బెదిరిపోయింది ఫస్ట్. చూడండి, ఇప్పుడు చాలా బాగా దగ్గరికి వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వాళ్ళందరూ లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. కీప్ వాచింగ్ మై వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మా నానమ్మ ఒక్క ఆవు కొనుక్కుందనమాట. ఒక్క ఆవు వల్ల మాకైతే 70 ఆవులు అయినాయి అన్నమాట. ఇంకా మా జనాన్నకైతే 100 అవ్వాలని ఒక మెమొరీ ఉండేది, కానీ ఇంకా అనుకోకుండా నా పెళ్ళి ఫిక్స్ అయింది. సో మాకు పెళ్ళికి కావాలంటే అన్ని ఆవులు అమ్మేసామన్నమాట. ఒక 5-6 పెట్టుకొని అన్నీ అమ్మేసాము. లేదంటే మాకు ఈ పాటికి 100 దాటేవనుకుంటా. నా పెళ్ళి అయ్యి 5 ఇయర్స్ అవుతుంది కదా, సో ఈ పాటికి మాకైతే 100 ఆవులు దాటే ఉండేవి. అంటే నా పెళ్ళికి అమ్మకుండా ఉంటే, బట్ ఇంకా తప్పదు కదా, మనము ఊర్లో ఉన్న వాళ్ళకి ఆస్తులు అంటే ఇవే అన్నమాట. పెళ్ళిళ్ళు చేయాలంటే ఏదో ఒకటి అమ్మాలి, తప్పదు. మన జాబర్స్ అయితే ముందు నుండే తల్లిదండ్రులు కష్టపడి మనీ తీసి పెడుతూ ఉంటారు. సో నా కోసం కష్టపడి మా పేరెంట్స్ అయితే ఆవులు తీసి పెట్టినారనమాట. గోమాతలు నా పెళ్ళి చేయడానికి ఉపయోగించాం. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి, ఇగో ఇప్పుడేమో పశువులు వదిలే టైం అయిందనమాట. అవి వచ్చేసి ఇట్లా మేస్తూ ఉన్నాయి. ఇక్కడ జంగిల్ ఉంటుంది. నెలకి మనకి ఒక పశువుకి ఇంత రేటు అని మాట్లాడి పంపిస్తూ ఉంటారు.